ఇంటి ముందు రంగవల్లికల్ని గొబ్బెమ్మల్ని అలంకరించడం, నదీ స్నానాలు, పూజలు, జపాలను ఆచరించడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని ప్రతీతి. ఈ ధనుర్మాస వ్రతానికి సంబంధించిన అంశాలు బ్రహ్మాండ పురాణంలో నారాయణ సంహితాల్లో కనిపిస్తాయి. ఏడాదికి 24 ఏకాదశి తిథులు ఉంటే సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశిగా పిలుస్తారు. ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకొని ఉంటాయంటారు. అందుకే వైష్ణవాలయాల్లో భక్తుల కోసం తెల్లవారుజామునే ఉత్తర ద్వారాలను తెరుస్తారు. ఈ రోజు మహావిష్ణువు గరుడ వాహనంపై 3 కోట్ల దేవతలతో కలిసి భూలోకానికి దిగి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడని కూడా చెప్పారు. వైకుంఠ ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే మిగతా 23 ఏకాదశి తిథుల్లోనూ ఉపవాసం ఉన్న ఫలితం కూడా లభిస్తుందని విష్ణు పురాణం మనకు చెబుతోంది. మార్గశిర మాస గొప్పతనాన్ని గురించి పార్ట్ 1 వీడియో కూడా మన ఛానల్లో పోస్ట్ చేశానండి. ఆ వీడియో కూడా చూసి లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్నైతే ఇవ్వండి.